ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 116వ కీర్తన 1వ వచనము. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాల సమయంలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం, దేవుడు నా ప్రార్థన వింటాడో లేదో అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను ప్రియులారా. మీరు గట్టిగా అరిచి ప్రార్థన చేసినా, లేకుంటే మీరు మీ హృదయంలో ప్రార్థన చేసుకున్నా, ప్రక్కన వారికి వినబడకుండా మీ పెదవుల మటుకే కదిలిస్తూ మీరు ప్రార్థన చేసినా, మీరు ఎలా ప్రార్థన చేసినా కూడా హృదయ అంతరంగము లోతులో మీరు ఏదైనా ఒక మాటని అనుకుంటూ ప్రభు సన్నిధిలో కూర్చున్నా కూడా దానిని సైతము దేవుడు వినగలడు, దేవుడు వింటాడు. ఈ రెండు మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వినలేనిదంటూ ఏది లేదండి. సమస్తమును ఆయన చూడగలిగిన దేవుడు, వినగలిగినటువంటి దేవుడు. ఆయన మన మొరలన్నింటినీ కూడా దేవుడు ఆలకించేటటువంటి దేవుడు. మన విన్నపములన్నింటినీ కూడా దేవుడు ఆలకించేటటువంటి దేవుడు. కొన్నిసార్లు మనం ఏమైనా చెప్తుంటే ఎవరు మన మాటలు పట్టించుకోరండి. అయితే మీకు మాట చెప్పమంటారా ప్రియులరా? మీరు ఎంతసేపు మాట్లాడినా కూడా ఓపికతో మీ ప్రతి మాటను వినేటటువంటి దేవుడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకుడు ఒక మాట చెప్తున్నాను. ఈ ఉదయము మీరు ఏ కార్యము కోసమైతే దేవుని పాదాలు పట్టుకున్నారో మీ మొరను దేవుడు ఆలకించి, మీ విన్నపములను దేవుడు ఆలకించి ఒక అద్భుతము ఈరోజు ఈ క్షణము దేవుడు జరిగించునుగాక. ఎవరైతే ప్రభు పాద సన్నిధిలో మోకాళ్ళకి ప్రార్థిస్తారో ఈరోజు మీ సమస్యను దేవుని పాదాల దగ్గర ఉంచుతారు, వారి జీవితంలో దేవుడు ఒక అద్భుతం వచ్చేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్నటువంటి ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.